అందరికీ గుడ్ మార్నింగ్. అది కాదు అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాత కాలేదు. అది మమ్మల్ని ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ మీ దగ్గర నుంచి మేము చూసినాయి కాబట్టి అది మీ దగ్గరే ఉన్నాయి. అది నన్ను ఏమి కామెంట్ చేసినవి కూడా ఆయన కాస్త శృతి మించి మాట్లాడినట్టుగా దుర్మార్గపు ఆలోచనతోటి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చీరాల్లోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు, నాకు సన్నిహితో నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పనితో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితం అంతా నడుస్తూ ఉన్నాం. ఈయన సరే చరిత్ర నేను అంత లోతుగా ఎక్కువ బాధలుసుకోలేదు. ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బావుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతారు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులు వెళ్ళేవాడిని కాదు, అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసు రమ్మన్నా వస్తాను నేను. తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఏదో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలో పక్కన స్లిప్పులు తీసుకొని మాట్లాడటం, అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక సంఘటనలు ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నా రాజకీయ జీవితం ఏందో నీకు తెలుసు స్పష్టంగా. 1978 నుంచి లెక్కేసుకుంటే అంతకుముందు 75 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను. అంతకుముందు తర్వాత మేము కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలు కావడం కానీ ఆయనైనా నేనైనా అందరూ కూడా కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది. అది అయితే నిన్న జరిగిన విషయానికి వచ్చేటప్పటికి మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఉన్నాయి. ఆ హిస్టరీ చెప్పాలంటే మీకు ఒక 1 hour టైం పట్టింది కాబట్టి నేను అంత దూరం పోవట్లేదు. ఏదేమైనా కూడా నిన్న జరిగిన విషయం మీద నేను మాట్లాడుతూ ఉన్నా. దానికి
2019లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను, నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవరో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవడానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దాని రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఎంతో మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు. బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చీరాల ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ పార్టీ. అయితే అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి, మనకుండే పరిచయాలు అనుకోండి, లేకపోతే పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్త్ అనుకోండి, రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పి మాట్లాడుతామన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మంగళగిరిలో చీరాల దాకా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం. నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పొందే వాళ్ళందరూ పక్కన వేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సమంజసం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ క్వైట్. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి. మన నోటితో మాట్లాడేటప్పుడు 2 రకాలుగా మాట్లాడకూడదు. ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేసుకునేటప్పుడు, పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడ మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎవరికి ఏదో పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకుంటే ఎట్లా? అది ఆ రకంగా వస్తే నన్ను కదిలిష్టమే వాళ్ళ తప్పు. ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోనే తెలుసు, ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఇది కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటూ ఉన్నాను. ఇకనైనా హద్దుల్లో ఒకటి మాట్లాడితే బాగుంటుంది.